కాంగ్రెస్ ఏడాది పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఈ ఘటన నిరూపిస్తోంది. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. 2 నెలల క్రితం గురుకుల విద్యా సంస్థల భవనాలు, హాస్టళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వాటి యజమానులు ఏకంగా గేట్లకు తాళాలు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జెడ్పీ అతిథి గృహంలో నడుస్తున్న తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు. జెడ్పీ అతిథి గృహాన్ని దానయ్య అనే కాంట్రాక్టర్ 50 లక్షలతో దాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయి చాలా రోజులు గడుస్తున్నా బిల్లుల విషయమై ఏఈ కానీ ఇతర అధికారులు కానీ స్పందించటం లేదన్నారు. భవన నిర్మాణానికైనా 50 లక్షల అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీ అయిందన్నారు దానయ్య. ఇదే ఆఫీసులో తన 20 గుంటల భూమిని అమ్మి రిజిస్ట్రేషన్ చేయించి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాను. అయినా అప్పు తీరకపోవడంతో యాంజల్లో ఉన్న 120 గజాల ప్లాట్ను అమ్మినట్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ అప్పు తీరకపోవడంతో రుణాలిచ్చిన వాళ్లు ఇంటికొచ్చి గొడవ చేయడంతో పాటు తాళం పెట్టారన్నారు. ఆ బాధతో ఆత్మహత్య చేసుకుందామనుకుంటే తలుపులు పగలగొట్టి తన పిల్లలు రక్షించారని చెప్పుకొచ్చారు. 5 రోజులు దవాఖానాలో చికిత్స తీసుకున్నా కూడా బిల్లులు రాకపోగా ఉన్న భూమి పోయింది, కొనుక్కున్న ప్లాటు పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కీసరలో రోజుకు 800 రూపాయల కూలీకి కంప్రెషన్ బండి నడుపుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాంట్రాక్టర్గా ఉన్న తాను రోజు కూలీగా మారిపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం దయతలిచి తన బిల్లులు చెల్లించేలా చూడాలని కోరుతున్నారు. నా పేరు దానయ్య, గండికోట దానయ్య. నాది ఇబ్రహీంపట్నం మండలం కోల్కంపల్లి గ్రామం. నేను జెడ్పీ గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది. దాని డబ్బులు 50 లక్షల రూపాయలు రావాలి. ఏ అధికారులు కూడా స్పందిస్తలేరు. అధికారులు మొత్తం చేయి అని చెప్పి చూపించి ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థకు అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు. ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా 50 లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్. పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు స్పందిస్తలేరు. స్పందించకపోతే 50 లక్షల అప్పుకు మొత్తం ₹3 మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు మిత్తి అయిపోతుంది. లక్షల మిత్తి అయిపోయి కూడా నేను 20 గుంటల భూమి కూడా అమ్మి ఇదే ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది. అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాయ్ల సొంతం ప్లాట్ కూడా 120 గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కడితే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నాన్న అవస్థ పెట్టి, నా ఇంటికి తాళం పెట్టి నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు. ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా 5 రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన. ఏ బాధ ఎగలేక కూడా ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా. నా ఉన్న భూమి పోయింది, ఉన్న ప్లాట్ పోయింది, నేను పిల్లలకు దూరం అయిపోయినా, నా భార్యకు కూడా దూరం అయిపోయినా, నేను ఇంటికి కూడా అయిపోయినా. ఒక రోజుకు 800 రూపాయల కష్టం చేసుకొని కంప్లీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నా. తీసలరా నా స్థితి ఇంత కాడికి వచ్చింది. దయచేసి నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పగలరని నేను కోరుతున్నా.